ఒక సిమ్టమ్ ఇది అని ఎవరని చెప్పలేము. ఈ సిమ్టమ్ దీనికి సంబంధించిందే అని కూడా చెప్పలేం. ఎవరు చెప్పలేరు. అది వచ్చినప్పుడు ఏంటంటే గ్రాస్గా చెస్ట్ అంటే మనకేంటంటే భగవంతుని వరం ఏంటంటే మనకి ఒక సిమ్టమ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆర్గన్ ఎఫెక్ట్ అయిందా అని చెప్పేసి వెళ్ళి అది సెన్స్ చేస్తాం. ఓకే ఇక్కడ ఏదో తేడా ఉందని. సపోజ్ చెస్ట్ పెయిన్ ఉంది, అమ్మో ఇదేదో హార్ట్దా, లంగ్స్దా, లేకపోతే చెస్ట్ మజిల్స్దా, లేకపోతే పక్కటెముకలదా, ఇవన్నీ ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను చిన్న చిన్న పరీక్షలు చేసి దేంతో చేసి ఇది కార్డియాక్ నాన్ కార్డియాక్ అని చెప్తుంటాం. అట్లానే కడుపులో ఉబ్బరం వస్తే కనుక అది స్టమక్ సంబంధించిన ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, స్ప్లీన్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా, అన్నవాహిక ప్రాబ్లమా, వీటన్నిటిలో అక్కడే వస్తుంది. ఒక్కోసారి పెయిన్ లేకుండా వస్తుంది, అది డేంజర్. ఎందుకంటే శత్రువు ఎదుగుని మనం ఫైట్ చేయగలం సిమ్టమ్ ఉంటే. ఒకసారి వెనక నుంచి సైలెంట్ ప్రాబ్లం డయాబెటిక్స్లో, ఇంకా హ్యాండ్స్ అప్. అప్పుడు ఏంటి పేషెంట్ కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే తిమ్మరసు చెప్పినట్టుగా పెద్ద గీత ఉందనుకోండి, చిన్న గీత చూపించగలం. అసలు నీకు కష్టం లేకపోతే ఏంటి వీళ్ళు ఊరికి వెళ్తే కమర్షియల్ అయిపోయి డాక్టర్ చావగొడుతారనే టైపులో న్యాచురల్ ఎవరైనా అంతే. బట్ మనకేంటంటే ఆ టైంలో పేషెంట్కి ఎడ్యుకేట్ చేసి ఇది ఇట్లా ఉంది, ఓకే. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకప్పుడు నేను ఏంటంటే క్లినిక్కి ఒక పేషెంట్ కడుపులో మంటతో వస్తే క్లాసికల్గా ఈసీజీలో హార్ట్ అటాక్ ఉంది, ఇకోలో హార్ట్ అటాక్ ఉంది,